స్పైసీ పన్నీర్ ఫ్రై. వావ్, సో పన్నీర్ ఫ్రై అనగానే అందరి ఫేవరెట్ నాకు తెలుసు. సో ఫ్రై అంటే ఎలా చేస్తావు ఏంటి అని చూడాలి. మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో కొంచెం డిఫరెంట్ స్టేటా లేకపోతే కాంటినెంటల్ డిష్ లాగా అనిపిస్తుంది. ఏ స్టైల్, ఏ కైండ్ ఆఫ్ స్టైల్? సో ఇది ఎక్కువగా కొరియన్ వాళ్ళు సైడ్ డిష్ లాగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు అనమాట. సూపర్. సో ఎందుకంటే మన స్పైసెస్ కానీ ఏమీ కనిపించట్లేదు, సో కొరియన్ స్టైల్ అనమాట. అవును, సూపర్. మరి స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. ఓకే, ముందుగా మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ ఒక స్పూన్ ముందుగా రెడ్ చిల్లీ ఫ్లేక్స్, గ్రేటెడ్ గార్లిక్, వెల్లుల్లి, ఆ తర్వాత స్ప్రింగ్ ఆనియన్, నువ్వులు, సాల్ట్ కొద్దిగా, ఇందులోనే కొంచెం సోయా సాస్, ఫైనల్లీ తేనె కూడా. సో చాలా వరకు హనీ చికెన్ లేకపోతే ఇలాంటిది ఎక్కువ ఫేమస్ అనమాట కొరియన్ స్టైల్లో. అవును. ఓకే, ఇందులో కొన్ని లైట్గా కొన్ని వాటర్ కూడా వేసుకుందాం. ఓకే. సో ఇది ఒక మ్యారినేషన్ లాగా అనమాట, ఒక స్టఫ్ ప్రిపేర్ చేసుకుంటున్నాం. అవును. సో చాలా డిఫరెంట్గా ఉంది యాక్చువల్లీ. సో ఓకే, ఇది ఇంకా పక్కన పెట్టేసి మిగతా ప్రాసెస్ చేద్దాం. ఓకే, సో స్టవ్ ఆన్ చేయను. ముందుగా కొంచెం నూనె, సో యూజువల్గా ప్రోటీన్ ఫుడ్ అనేది ఎక్కువ తీసుకుంటూ ఉంటారు ఈ మధ్యకాలంలో, ఎందుకంటే వర్కౌట్స్ అన్నీ చేస్తుంటారు కాబట్టి. సో వెజిటేరియన్స్ అయితే పన్నీర్ ఎవ్రీడే తీసుకోవచ్చా యాజ్ ఏ ప్రోటీన్ ఇంటేక్గా? సో ఏంటంటే పన్నీర్ అనే కాదు, మనకు డిఫరెంట్ ప్రోటీన్ ఇంగ్రీడియంట్స్ కూడా ఉంటాయి కాబట్టి మనం దాన్ని కూడా స్విచ్ ఆన్ అవుతూ ఉంటే మనకి ఏంటంటే మిగతావి ఏదైతే న్యూట్రిషనల్ బెనిఫిట్స్ ఉంటాయో అవి కూడా ఉంటాయి. లైక్ పన్నీర్ కానీ, సోయా కానీ, టోఫు కానీ, మీల్ మేకర్ కానీ, ఇవన్నీ కూడా ప్రోటీన్ రిచ్ కాబట్టి ఇవి కూడా మనం డే బై డే యూస్ చేస్తాం. సో స్విచ్ ఆన్ చేస్తూ రీప్లేస్ చేస్తూ ఉండాలి. ఎస్, పర్ఫెక్ట్. సో నూనె కూడా వేడెక్కింది. నెక్స్ట్ తర్వాత పన్నీర్ కూడా వేసి ఫ్రై చేద్దాం. సో ఇలా మనం హనీతో ఏదైనా యూస్ చేసినప్పుడు ఎంత క్వాంటిటీ తీసుకుంటే బెటర్? సో ఇదిలాగో న్యాచురల్ స్వీటే కాబట్టి ఎంత క్వాంటిటీ తీసుకుంటే బెటర్? సో హనీ మనము 2 to 3 teaspoons కన్నా ఎక్కువ ఏం యూస్ చేయం కాబట్టి, సో ఆ యూస్ చేసిన రెసిపీని మనం కొంచెం ఎక్కువే కన్జ్యూమ్ చేయొచ్చు. లైక్ ఇదైతే ఒక 3 పన్నీర్ క్యూబ్స్ మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు డైట్లో. ఓకే, పర్ఫెక్ట్. సో ఓకే, ఈ మాత్రం ఫ్రై అయితే చాలు కదా? యా, చాలు. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా అందులో వేసేద్దాం. ఓకే. సో యూజువల్గా సాసెస్ అనేది ఎక్కువ యూస్ చేస్తుంటారు కొరియాలో కానీ, లేకపోతే కొంచెం అదర్ కంట్రీస్లో సాసెస్ యూస్ చేస్తుంటారు. సో ఎంతవరకు యూస్ చేయొచ్చు? ఇప్పుడు ఇండియన్ స్టైల్లో కూడా వచ్చేసింది కెచప్ అని, ఇలా యూస్ చేస్తూ ఉన్నాము. సో అది మనం హోమ్ మేడ్ చేసుకుంటే బెటరా, లేకపోతే అప్పుడప్పుడు అలాంటి క్యాండ్ ప్రాసెస్డ్ సాసెస్ ఎస్పెషల్లీ యూస్ చేయొచ్చా? సో ఇందాక నేను ఫస్ట్ మన కన్వర్జేషన్లో కూడా అదే వచ్చింది. లైక్ హెల్తీగా ప్రిపేర్ చేసుకోవాలి అంటే మనం ముందుగా ప్రిజర్వేటివ్స్ కానీ, క్యాన్ ఫ్రూట్స్ కానీ, క్యాన్ జ్యూసెస్ కానీ, టెట్రా ప్యాక్స్ ఏదైతే ఉందో అది మనము మ్యాక్సిమం తక్కువైనంత వరకు యూస్ చేయొద్దు. ఎందుకు అంటే అందులో మనం ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తాం కాబట్టి అది మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేయాలి. సో మనం ఏదైతే సాస్ ఇవన్నీ కూడా మనకు టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది కాబట్టి అది మనం హోమ్ మేడ్ ప్రిపేర్ చేసి ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుంటేనే ఆ టేస్ట్ అనేది చక్కగా తెలుస్తుంది అండ్ న్యూట్రిషనల్ బెనిఫిట్స్ కూడా చక్కగా పొందుతాం. ఓకే, అండ్ నువ్వులు ఇందులో ఎక్కువగా మనం యూస్ చేసాం. సో నువ్వులు అనేది లైక్ ఎక్కువగా ఫీమేల్స్కి ఎక్కువగా యూస్ఫుల్గా ఉంటుంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కాకుండా చూస్తుంది. సో ఎంత క్వాంటిటీ తీసుకుంటే బెటర్? రోజు గుప్పెడన్ని తీసుకోవడం బెటరా, లేకపోతే వేడి చేస్తుందా ఏంటి?
సో చాలామందికి ఏంటంటే బాడీని బట్టి ఉంటుంది, కొంతమందిది చాలా సెన్సిటివ్ ఉంటుంది, అండ్ కొంతమంది ఏంటంటే ఏదైనా సరే తట్టుకోగలుగుతారు. బట్ ఇలా చూసుకుంటే ఏంటంటే జస్ట్ 1 టీ స్పూన్ ఆఫ్ నువ్వులు ఎవ్రీడే తీసుకుంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వకుండా ఉంటుంది. మెన్సెస్ టైంలో ఎవరికైతే సివియర్ బ్యాక్ పెయిన్ కానీ స్టమక్ పెయిన్ కానీ ఉంటుందో వాళ్ళకు కూడా చాలా మంచిది. అండ్ అలాగే పీసీఓడి ఉన్న వాళ్ళకు కూడా మంచిది. లాక్టేషన్ మదర్స్కి కూడా మిల్క్ ప్రొడక్షన్లో చక్కగా ఉపయోగపడుతుంది. ఓకే, సో ఇది బెస్ట్ టైం ఏంటి మరి? ఇది మార్నింగ్ తీసుకోవచ్చా ప్రోటీన్ ఇంటేక్ కాబట్టి? సో మార్నింగ్ కూడా తీసుకోవచ్చు, అండ్ ఈవినింగ్ మనం స్నాక్స్ టైంలో లాగా కూడా ప్రిఫర్ చేయొచ్చు, లేదు అంటే లంచ్ టైంలో కొంచెం సైడ్ డిష్ లాగా కూడా ప్రిఫర్ చేయొచ్చు మనకి. సో పర్ఫెక్ట్. సో చక్కగా గ్రేవీ అనేది సూపర్గా ఉంది, అరోమా తెలిసిపోతుంది అనమాట. ఓకే పల్లవి, సో సూపర్గా రెడీ అయిపోయింది మన స్పైసీ పన్నీర్ ఫ్రై. సో ఇంకా సర్వ్ చేసుకుందాము. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. వావ్, సో చాలా యమ్మీగా ఉంది. లాస్యా స్పైసీ పన్నీర్ ఫ్రై రెడీ అయిపోయింది. ఎస్, యమ్మీ యమ్మీ స్పైసీ పన్నీర్ ఫ్రై రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. స్పైసీ పన్నీర్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ 200 గ్రాములు, సోయా సాస్ 2 టేబుల్ స్పూన్లు, చిల్లీ ఫ్లేక్స్ 1 టేబుల్ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్, తేనె 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, ఉల్లికాడలు కొద్దిగా, నువ్వులు 1 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు. స్పైసీ పన్నీర్ ఫ్రై తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో చిల్లీ ఫ్లేక్స్, తరిగిన వెల్లుల్లి, ఉల్లికాడలు, నువ్వులు, ఉప్పు, సోయా సాస్, తేనె వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పన్నీర్ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న సాస్ మిశ్రమం వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ స్పైసీ పన్నీర్ ఫ్రై రెడీ.